చూసినా అక్కడ టాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలెట్టి ఇసుక దగ్గర నుంచి మొదలెట్టి ప్రతిదీ ఆ ఊర్లో డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల 1,50,000, 1,25,000, 1,75,000 తీసుకునే టాపీ మేస్త్రి ఒకేసారి చాలా రేట్లు పెంచే సందర్భం ఉంది. అలా కాకుండా మనం విడతల వారిగా ఇచ్చినట్లయితే అక్కడ పని అందరికీ సంవత్సరం పొడవునా కల్పించినట్టుంటది. దానివల్ల ఖర్చు కూడా కట్టుకునే వాళ్ళకి కొంచెం వెనక ముందు లేట్ అయినా ఖర్చు కూడా రీజనబుల్ అవుతుంది అని ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ విడతల వారిగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక రెండో నిజం చెప్పక నేను చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొరలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,20,00,000 కోట్ల రూపాయలు 8,21,000 కోట్ల రూపాయలు మనందరి నెత్తిన భారాన్ని, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదో అప్పు ఉంది, ఆ అప్పు కట్టలేగానే మేము కింద పడుతున్నాం, పేదోళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏవో అభివృద్ధిని కొట్టుపడేలా చేస్తామని ఈ ప్రభుత్వం అనకుండా తల తాకట్టు పెట్టైనా పేదోడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో, రైతన్నులకి చేసే సహాయంలో, నిరుద్యోగ యువతులకి ఇచ్చే ఉద్యోగాల్లో, డ్వాక్రా మహిళల్లో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో, దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఇచ్చే సంక్షేమంలో ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎవరు కల్పించాలని చూసినా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా ముందు చూపుతూనే ఈ ప్రభుత్వం ఒడివడిగా ముందుకు పోతుంది. కాబట్టి ఏ ఎన్నికల రాష్ట్రంలో వచ్చినా, ఎక్కడ ఎన్నిక ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మనస్ఫూర్తిగా కడుపు నిండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోబోతుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఒక 10-12 గ్రామాల్లో ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూములు ఉన్న అనేక బోర్డర్ రెవెన్యూలో సమస్యలు ఉన్న గ్రామాలలో, అదే రకంగా కల్లూరు మండలంలోని లక్ష్మీపురము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 3-4 రెవెన్యూ గ్రామాల్లో ఇలా అక్కడ ఏవైతే కొన్ని దశాబ్దాలుగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుంచి భూములున్నా ఆ భూములకి సరైన పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న అసములు పడుతున్న ఇబ్బందుల్ని ఈ రోజు ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలి అని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఇప్పటికే వడివడిగా అంశాల వారిగా సర్వే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు తెలిసి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 400 గ్రామాల పైగా రెవెన్యూ గ్రామాలు సర్వే చేశాం. రెండో విడతలో 2,800 గ్రామాలకి సర్వే చేసే ప్రణాళికలో ఓడివడిగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 12 నుంచి 15 గ్రామాలు సర్వే చేస్తున్నాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 70 గ్రామాలు, రెండో విడత మరొక 70, మూడో విడత మరొక 70, అంటే సుమారు సంవత్సరంన్నర లోపులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో అంగుళం కూడా వదిలిపెట్టకుండా, అది ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేటు స్థలమైనా, ఫారెస్ట్ స్థలమైనా, దేవాలయ భూములైనా, ఒక్కబోడి భూములైనా, ఏ భూములైనా సర్వే చేసి శాశ్వత పరిష్కారం రైతన్నలకి కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ.